హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈ రోజు టాపిక్ ఏంటంటే మీరు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆర్బిటాల్ థియరీ. ఏమిటి ఆర్బిటాల్ థియరీ, అసలు ఎందుకు ఈ ఆర్బిటాల్ థియరీ అవసరం అనే అంశాలను మొదటగా మనం చర్చించుకొని ఆ తర్వాత ఇక క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం. ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి, ఇది ఎందుకు అనే విషయాలని ఫస్ట్ మనం తెలుసుకున్నాక అది ఎలా చేయటం అనేది తెలుసుకుందాం. ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ లైఫ్లో ప్రతి 9 సెకండ్లకి ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మంచా చెడ, గుడ్డ బ్యాడ అనేది విషయం. ప్రతి 9 సెకండ్లకి ఎలా ఉంటుంది, ప్రతి 9 నిమిషాలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 గంటలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 రోజులకు ఎలా ఉంటుంది, ప్రతి 9 నెలలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 సంవత్సరాలకు ఎలా ఉంటుంది అని చెప్పగలిగేది ఆర్బిటాల్ థియరీ. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, గుడ్డుగా ఉంటుందా అంటే మంచిగా ఉంటుందా, లేదంటే బ్యాడ్గా ఉంటుందా. ఎందుకు ఉపయోగపడిందంటే ఇది మనము ఇంతకు ముందున్న మన సాంప్రదాయాలకి విలువనిచ్చి ఇప్పుడు దాకా మనం ఫాలో అవుతున్నట్లే ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఒక వ్యాపారం చేయాలనుకొని మనకి డబ్బులు మన దగ్గర ఉన్నాయి, బిజినెస్లు అందరు కలిసి ఉన్నారు, అంతా బాగుంది, చోటు ఉంది, స్థలం ఉంది, తర్వాత దానికి ఒక హౌస్ ఉంది, అన్నీ ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఒక ముహూర్తం పెట్టించుకుంటాం. ఇదేంటి, ఏ ఇద్దరి వేలు ముద్రలకి ఒకే రకంగా కలవు, అలాగే ఏ ఇద్దరికి మంచి రోజు ఒకేలా ఎలా ఉంటది, ఉండదు. ఏ ఇద్దరికి మంచి లగ్నం ఎలా ఉంటుంది ఒకటే, ఉండదు. ఎవరికి వారికే మంచి రోజు మంచి లగ్నం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పిందే ఈ ఆర్బిటాల్ థియరీ. అందుకే ఇప్పుడు అప్డేటెడ్గా ఆర్బిటాల్ థియరీ ద్వారా మనం ఎంతో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈవెన్ వివాహం కూడా మనం ఏం చేస్తాం, వివాహాన్ని అంత పెద్ద వివాహ బంధాన్ని మనం సింపుల్గా ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక లగ్నం పెట్టించుకొని దాన్ని కూడా సరిగా చెయ్యం. మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటాం ఆ లగ్నం దాటిపోతూ ఉంటుంది. అలా కాదు, మనం చేసుకున్నది కరెక్ట్గా మన యొక్క ఆర్బిటాల్ థియరీలో గుడ్డుగా ఉన్నప్పుడు ఉందా లేదా. మనం ఎవరికన్నా మ్యారేజ్ డేట్ ఇవ్వాలన్నా కూడా దీన్ని చూసుకోవాలి. మ్యారేజ్ టాపిక్ చెప్పినప్పుడు నేను ఒకసారి చెప్పాను, ఆర్బిటాల్ థియరీలో దాని ప్రకారం మనం లగ్నం పెట్టాలని. అది మ్యారేజ్కి కావచ్చు, ఒక పనికి కావచ్చు, లేదా వ్యాపారం స్టార్ట్ చేయడానికి కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా మనం ఆర్బిటాల్ థియరీ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ప్రాధాన్యత, ఆర్బిటాల్ థియరీ యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు ఈ ఆర్బిటాల్ థియరీని మనం ఎలా వేసుకోవాలి అనేది మనకు తెలియాలన్నమాట. మొత్తం 6 రకాలు ఉంటాయి. ఒకటి, ప్రతి 9 సెకండ్స్కి ఎలా ఉంటుంది, ప్రతి 9 నిమిషాలకి ఎలా ఉంటుంది, ప్రతి 9 గంటలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది, ప్రతి 9 నిమిషాలకు ఎలా ఉంటుంది, ప్రతి 9 సంవత్సరాలకు ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో వద్దామండి. మొదటగా 9 సంవత్సరాలకు ఎలా ఉంటుందో ప్రతి 9 సంవత్సరాలకు ఎలా ఉంటుందో చూద్దామండి. దీన్ని ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. తర్వాత ప్రతి 9 నెలలకు ఎలా ఉంటుందో చూద్దామండి. దీన్ని మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుందో చూద్దాం, దీన్ని డేస్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 గంటలకు ఎలా ఉంటుందో చూద్దామండి, దీన్ని అవర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 నిమిషాలకు ఎలా ఉంటుందో చూద్దామండి, దీన్ని మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 సెకండ్లకు ఎలా ఉంటుందో చూద్దామండి, దీన్ని సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. సో ఫస్ట్ మనం ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేద్దాం. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 10/7/1991 సాయంత్రం 7:15 పుట్టిన ఒక వ్యక్తికి మనం ఈ 6 వేసి చూద్దామండి. మొదటగా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేద్దామండి. అందుకు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. 10/7/1991. దీని యొక్క డెస్టినీని కనుక్కోవాలి ఫస్ట్. అంటే 10/7/1991, 1 + 7 8, 8 + 1 9, 9 + 9 18, 18 + 9 27, 27 + 1 28. ఇప్పుడు 1 + 0 అంటే 1, 0 + 7 7, 1 + 9 10 + 9 19 + 1 20, 20లో మళ్ళీ 2 + 0 అంటే 2, 2 + 8 10, 10లో 1 + 0 అంటే 1. ఇది తక్కువ రేట్లో మనం తెలుసుకోవాలంటే ఈ 3 కూడుకుంటే ఇది రావాలి.
1 + 7 8, 8 + 2 10, 10 అంటే 1 + 1 సరిపోయింది. ఇది డెస్టినీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం డెస్టినీ దగ్గర గుడ్, యావరేజ్, బ్యాడ్ ఏమున్నాయో రాసుకోవాలి. ఎవరికైనా 3 రకాలు ఉంటాయి నెంబర్స్: గుడ్ నెంబర్స్, బ్యాడ్ నెంబర్స్, యావరేజ్ నెంబర్స్. అవి తీసుకోవాలి మనం. ఇక్కడ 1కి హార్మోనీలో ఏది ఉంటే అది గుడ్. హార్మోనీ అంటే ఏంటి? 1, 3, 5, 7 ఇది గుడ్. తర్వాత లాస్ట్ లో బ్యాడ్ రాద్దాం. బ్యాడ్ రాయడానికంటే ముందు యావరేజ్ ఏంటో తెలియాలి మనకి. అలా తెలియాలంటే వీటి యొక్క డెడ్ యాంటీ ఎన్ని బ్యాడ్ లోకి వస్తాయి. 1కి డెడ్ యాంటీ ఏంటి? 7, 6, 2. 3కి డెడ్ యాంటీ ఏంటి? 7, 8. 5కు డెడ్ యాంటీ లేదు. 7కు డెడ్ యాంటీ ఏంటి? 1, 3, 4. ఇవన్నీ బ్యాడ్ నెంబర్స్ లోకి వస్తాయి. అయితే వీటిల్లో హార్మోనీలో ఉంటే అది బ్యాడ్ నెంబర్ అవ్వదు. అంటే 7 బ్యాడ్ నెంబర్ అవ్వదు. తర్వాత 3 బ్యాడ్ నెంబర్ అవ్వదు. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఇప్పుడు ఇందులో 1 కూడా బ్యాడ్ నెంబర్ అవ్వదు, ఉంది కాబట్టి. ఇంకేమున్నాయి? 4, 6, 8. 4, 6, 8 ఇవి బ్యాడ్. మరి గుడ్, బ్యాడ్ కానీ ఎన్ని యావరేజ్ అన్నమాట. అవి ఇక్కడ మధ్యలో రాసుకోవాలి. అయితే మనకి వీటిల్లో 0 కూడా వచ్చింది మనకి, అందుకని 0 నుంచి రాసుకోవాలి. 0, 1 ఉంది ఇక్కడ, 2 మిస్ అయింది కదా, 2 రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8, 9. ఇది యావరేజ్ అవుతుంది. ఇది ఇంకోసారి వినండి. ఫస్ట్ మనం ఏ డేట్ ఆఫ్ బర్త్కి అయితే మనం ఆర్బిటాల్ థియరీ వేసుకోవాలో, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేసుకోవాలో, ఆ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన డెస్టినీ వరకు తెచ్చుకోవాలి. ఈ డెస్టినీ దగ్గర 3 పార్ట్లు చేసుకోవాలి. ఒక పార్ట్ గుడ్, రెండో పార్ట్ బ్యాడ్, 3 వచ్చేసి యావరేజ్. గుడ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏదైతే ఉందో దాని హార్మోనీసే గుడ్. ఈ హార్మోనీస్ మనకు తెలుసు, రాసుకున్నాం. ఇక బ్యాడ్ ఎలా వచ్చిందంటే ఈ హార్మోనీస్కి యాంటీగా ఉండాలి, డెడ్ యాంటీగా. ఆ లిస్ట్ మొత్తం రాసుకున్నాక కొన్ని మళ్ళీ ఇందులోనే వస్తాయి. అవి తీసుకోకూడదు బ్యాడ్గా, అవి కొట్టేసి మిగిలిన బ్యాడ్గా తీసుకున్నాం. ఇప్పుడు గుడ్ అయిపోయింది, బ్యాడ్ అయిపోయింది, ఏం మిగిలి ఉంటాయి? 0 నుంచి 9 లోపు ఏం మిగిలి ఉన్నాయో అవన్నీ యావరేజ్లోకి వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 0 నుంచి 9 వరకు. ఇప్పుడు ఇక ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం. దీనికి ఏం చేయాలంటే మొదటగా సంవత్సరాన్ని తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లో సంవత్సరాన్ని 1991 ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. దీని తర్వాత నెలలో అంకె కంటే ముందు 0 ఉంటే తీసుకోకూడదు, అంకె తర్వాత ఉంటే తీసుకోవాలి. ఇది అంకె కంటే ముందుగా అవసరం 7. తర్వాత 10లో అంకె తర్వాత ఉంది కదా, 0 కూడా వస్తుంది. అంటే 1, 0, 1, 0. ఇప్పుడు ఇలా రాసుకుంటే వీటి పక్కన ఇట్లా మనం ఈక్వల్ టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇటు పక్క ఏం చేయాలంటే ఒక్కొక్క గీత పెట్టుకోవాలి. పెట్టుకొని అది గుడ్డా, బ్యాడా, యావరేజా రాసుకోవాలి. 1 గుడ్డా, బ్యాడా, యావరేజ్ అంటే గుడ్, ఇక్కడ గుడ్ అని రాయాలి. తర్వాత 9 గుడ్డా, బ్యాడా, యావరేజా, యావరేజ్. మరలా 9 యావరేజ్. తర్వాత 1 గుడ్, 7 గుడ్, మళ్ళీ 1 గుడ్, 0 యావరేజ్. అంటే ఇతనికి బ్యాడ్ అనేది లేదు, ఉంటేనేమో గుడ్ ఉంది, లేదంటే యావరేజ్ ఉంది. ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలి? ఇక్కడ ఫస్ట్ వేసేది మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా వేయాలి. 10, 7, 1991 అని 2 అంటే ఇక్కడ నుండి కట్టాలి. ఇక్కడ నుండి ఇది అవతల వేసేటప్పుడు ఇది ఏంటి? ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఇయర్స్కి, సంవత్సరానికి 9 కలుపుకుంటూ పోవాలి. అదే ఇక్కడ మంత్స్ ఆర్బిటాల్ థియరీ ఉందనుకోండి, మంత్స్ అంటే నెలలు కదా, నెలలకి 9 కలుపుకుంటూ పోవాలి. అదే డేస్ ఆర్బిటాల్ ఉందనుకోండి, రోజులు కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇది ఇయర్స్ కాబట్టి దీనికి కలపాలి 9, ఈ మిగతా ఇలాగే వేయాలి. అయితే ఇక్కడ ఏదైనా ఇటు వేసేటప్పుడు 1 తగ్గించేసుకోవాలి. 10 1 తగ్గిస్తే 9, 7. ఇప్పుడు దీనికి మనం కలపాల్సింది 1991కి 9 కలిపాం, 2000 వచ్చింది. ఇప్పుడు ఈ యువతలు వేసుకునేటప్పుడు మళ్ళీ 9 కదా, ఇక్కడ 10 నుంచి మొదలు పెట్టుకోవాలి.
10, 7, 2000. ఇప్పుడు మళ్ళీ అటేయాలంటే ఇది ఒకటి తగ్గించేసుకోవాలని చెప్పుకున్నాం కదా. 9, 7, 2009 కలిపితే 2009. మళ్ళీ ఇటు వేస్తున్నాం. ఈ 9 వచ్చి 10, 7, 2009 నుండి ఈ 10 అడిపోతుంది కాబట్టి ఒకటి తగ్గింది. 9, 7, దీనికి 9 కలపాలి. 2009కి 9 కలిపితే 2018. ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తున్నాం. ఈ 9 నుంచి 10 అవుతుంది. 10, 7, 2018 అటు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇది అడిపోతుంది కాబట్టి ఒకటి తగ్గింది. 9, 7, 2018కి 9 కలిపితే 2027. మళ్ళీ ఇది చేసుకుందాం. ఈ 9 నుంచి 10 అవుతుంది. 10, 7, 2027 ఇది అడిపోతుంది కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి. 9, 7, 2027కి 9 కలిపితే 2036. మళ్ళీ ఇది చేస్తున్నాం. 10, 7, 2036 ఇది చూస్తే ఒకటి తగ్గింది. 9, 7, 2036కి 9 కలిపితే 2045. ఇప్పుడు మళ్ళీ ఇది చేసుకుంటున్నాం. ఏమవుతుంది? 9, 10, 7, 2045 ఈ 10 వయసులో ఒకటి తగ్గిస్తాం. 9, 7, 2045 9 కలిపితే 2054. ఇది ఈ విధంగా మనం ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కాబట్టి 9 కలుపుకుంటూ వెళ్ళాం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి జరుగుతున్న ఆర్బిటాల్ ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్ ఏదో చెప్పాలి మనం. ఇవన్నీ పీరియడ్స్ అంటారు. ఇది 91 నుంచి 2000 దాకా ఉండే పీరియడ్. ఇది 2000 నుంచి 2009 ఉండే పీరియడ్. ఇట్లా ప్రజెంట్ ఏం జరుగుతుంది? 2024 కదా ప్రజెంట్ సంవత్సరం. ఎక్కడుంది అది? ఇది దీనిలో ఉంది. అంటే 2018 నుంచి 2027 మధ్య ఇది అతను జరిగే పీరియడ్. ఈ పీరియడ్ ఎలా ఉంది? గుడ్. సో ఈ పీరియడ్ లో ఇతను వ్యాపారం చేసినా ఇంకో కొత్త ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఎప్పుడు కలిసి వస్తుంది? తనకి నెగిటివ్ లేకుండా మంచి పేరుండి 14 డైమెన్షన్స్ లో పేరుండి పూర్తిగా పాజిటివ్ ఉన్నప్పుడు ఈ డేట్ లో మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అన్నమాట. అదే ఇందులో ఉంది కానీ అతని పేరంతా నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఇతను అన్ని జాగ్రత్తగా చేసి చూసుకున్నా ఉపయోగపడదు. అట్లాగన్నమాట. ఇది ఆర్బిటాల్ థియరీ. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రజెంట్ జరిగేదాన్ని మనం ఈ విధంగా అండర్లైన్ చేయాలి. చేసి కింద రాసుకోవాలి. ఏమని? ప్రజెంట్ జరుగుతున్న ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్ అని ఇదంతా రాయాలన్నమాట. రాసి గుడ్ అని పెట్టాలి.